Welcome to AK Soft Solution, Tally Certified Partner and Tally Developer. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి లోడింగ్ స్లిప్ ఆర్ ప్యాకింగ్ స్లిప్ అన్న రెండు ఒకటే. సో స్టాక్ లోడ్ అయ్యేటప్పుడు లోడింగ్ స్లిప్ తీసుకొని మనం ఎంత స్టాక్ లోడ్ చేయాలి అనేది ఈజీగా చూసుకోవచ్చు. సో దీని గురించి మనం టాలీలో ఏ విధంగా చేస్తాము ఎలా అనేసి డీటెయిల్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి హెల్ప్లో పోయిన తర్వాత యాడ్ ఆన్ ఫీచర్స్లో టీసీపీ యాడ్ చేసుకోవాలి. టీసీపీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఉంటుంది ఎనేబుల్ లోడింగ్ స్లిప్ అనేసి. ఆ ఆప్షన్ మనము ఎస్ చేసుకోవాలా. ఎస్ చేసుకున్న తర్వాత డిస్ప్లే డే బుక్లో వచ్చేసి మనకు ఈ విధంగా ఒక బటన్ కనిపిస్తుంది, ప్రింట్ లోడింగ్ స్లిప్ అనేసి. సో ఈరోజు వేసిన అన్ని బిల్స్కు మనము స్టాక్ తీయాలన్నమాట. సో ఇక్కడ బిల్స్ అన్నీ ఉంటాయి. బిల్స్ అయితే ఆర్డర్ తీసుకుని వేసేసుకున్నాము మనము. సో వేసుకున్న ఈ బిల్స్ యొక్క స్టాక్ మనము కస్టమర్స్కి పంపించాలి, అందరి కస్టమర్స్కి. సో బిల్ వైజ్గా ఇతనికి ఇంత స్టాకు, ఈ ఐటమ్కి ఇన్ని క్వాంటిటీ, ఈ ఐటమ్కి ఇన్ని క్వాంటిటీ, ఈ పార్టీకి టోటల్ స్టాక్ ఇది, ఇంకొక పార్టీకి టోటల్ స్టాక్ ఇది అనే చూసుకునే బదులు మనం ఈ బిల్స్ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడింగ్ స్లిప్ అనేసి బటన్ క్లిక్ చేస్తే ప్రింట్ లోడింగ్ స్లిప్ అంటే ఈ 4 బిల్లుల యొక్క స్టాక్ టోటల్ వచ్చేసి మనకు ఈ లోడింగ్ స్లిప్లో వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఈజీగా ఇంత క్వాంటిటీ ఇవి తీసేసుకోవచ్చు, మనము వ్యాన్లోకి లోడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని. తర్వాత ఎవరి బిల్స్ అయితే ఎంత ఉంటాయో వాళ్ళకు ఆ బిల్స్ చూసి స్టాక్ వచ్చేసి డెలివరీ ఇచ్చేయచ్చు అనమాట. సో టోటల్ 4 బిల్లులు నేను లోడ్ చేసుకున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ 4 బిల్లుల యొక్క స్టాక్ వచ్చేసి నాకు పైన వచ్చింది. సో ఆ స్టాక్ సంబంధించిన పార్టీలు వచ్చేసి కింద ఈ 4 పార్టీస్ అనేసి ఇక్కడ వచ్చేసింది. దీంట్లో మనకు వచ్చేసి గ్రిడ్ లైన్, హైడ్ గ్రిడ్ లైన్ అంటే లైన్స్ అన్ని పోతాయి. ఇక్కడ లైన్స్ వచ్చినాయి కదా, ఆ లైన్స్ పోతాయి. షో గ్రిడ్ లైన్ అంటే గ్రిడ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి కాన్ఫిగర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కాన్ఫిగర్ ప్రెస్ చేస్తే ఇక్కడ అన్ని ఉంటాయి. అమౌంట్ అవసరం లేదు లోడింగ్ స్లిప్లో నాకు అంటే ఇక్కడ నో పెట్టేస్తే ఇక్కడ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. బిల్ నెంబర్ పక్కన అమౌంట్ వస్తుంది ఫస్ట్, ఆ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను మీకు. బిల్ అమౌంట్కి ఎంటర్ ఇస్తే ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది, బిల్ యొక్క అమౌంట్ కనిపిస్తుంది. అమౌంట్ నాకు లోడింగ్ స్లిప్లో అవసరం లేదు అంటే ఇది యాడ్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ టోటల్ 4 బిల్స్కు స్టాక్ అనేది వచ్చేసింది. మనం లోడింగ్ స్లిప్ చేసుకొని డెలివరీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను కస్టమైజేషన్ రిలేటెడ్ నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా కస్టమైజేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ కానీ ఏదైనా క్వైరీస్ కానీ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.